చంద్రబాబు గారు ఈ మధ్యన ఎక్కడ చూసినా కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటూ బాగా పిలుపునిస్తా ఉన్నారు కదా. దాని గురించి ఏమంటారు? ఆయన కనొచ్చుగా, ఆయన కొడుకు కనొచ్చుగా. ఒకనే ఎందుకు అన్నాడు? ఈయనే శాంతంగా అమ్మఒడి పథకాలని ఏంది అది విద్యా దీవెన పథకాలని అవన్నీ తీసేసి సరిగ్గా ఇవ్వట్లేదు. ఇప్పుడే జనాలు అల్లాడిపోతున్నారు. ఈయన కనొచ్చుగా సొంతంగా. అసలు ఈయన ముందల ప్రభుత్వాన్ని ఈయన ఏలమను. అంటే పిల్లల్ని ఎక్కువగా కంటే రాష్ట్రాన్ని బాగా డెవలప్ అయితే మంచి జరిగింది అంటారు. బాగా చేస్తాడు ఆయన డెవలప్. ఆయన ఏం చేయడండి. ఆయన ఏం చేయడు. డెవలప్మెంట్ అనేది ఉండదు. ఆయన ఉంటే దోసుకోవటం దాచుకోవటం అంతే. 25,000 ఇస్తాం, ఇల్లు ఇస్తాం అని అంటున్నారు చంద్రబాబు గారు పిల్లల్ని కంటే. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇచ్చాడా? పోయినసారి జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఇల్లు వచ్చింది. ఈసారి ప్రభుత్వంలో ఒక్క పేదవాడికన్నా ఇల్లు ఇచ్చావా? రైతు భరోసా వేసావా? వేస్తాను 20,000 వేసావా? నువ్వు ఇంకేం వేసావు? పిల్లలకు పోయిన సంవత్సరం ఎప్పుడో ఒకసారి వేసావు అమ్మఒడి పథకము. ఇంకా ఇప్పటి వరకు వేయలేదు. నువ్వు మళ్ళీ దాన్ని వేస్తావో ఏవో కూడా తెలియదు. గ్యాస్ పథకం అన్నావు, ఒక పథకం వేసి 3 పథకాలు వేసావన్నారు. ఇంకేం ఆయన వేసేది? పిల్లల కంటే నెత్తిన టోపీ పెడతాడు. అసలు ఆయన ఉంటే కదా ముందు వేయడానికి మనకి. నెక్స్ట్ గవర్నమెంట్ జగన్ అన్నే. ఏ ధైర్యంతో చెప్తున్నారు అలా? అంతే, మా జగన్ అన్న అంటే మాకు ధైర్యము. జనం ఎక్కడికి వెళ్ళినా జనం జగన్ మాది మంచి ప్రభుత్వం, మా మీద ఎటువంటి వ్యతిరేకత లేదు. చెడ్డ ప్రభుత్వం అది, చెడ్డ ప్రభుత్వం. ఉన్నవాడికి ప్రభుత్వం, లేనోడి ప్రభుత్వం జగన్ అన్నది. లేనోడి కుటుంబాలు ఆదుకోవాలంటే జగన్ అన్నే. ఈయన ఉన్నవాడు ప్రభుత్వానికి, ఉన్న వాళ్ళకి దోసుకోవడానికి, వాళ్ళ కమ్మోళ్ళకి, వాళ్ళ తొత్తులకి పెట్టుకుంటాం తప్ప లేని వాళ్ళకి ఒక్క రూపాయిగా పెట్టడు. అంతే. పేదవాళ్ళని కోటీశ్వరులను చేస్తారని ఎలక్షన్ ముందు చెప్పారు చంద్రబాబు గారు. ఎంతమందిని చేశారని? 15 సంవత్సరాల నుంచి నువ్వు సీఎంగా ఉన్నావు. ఏ పేదోడు రాజ్యం ఉండండి. 15 సంవత్సరాలు నువ్వు సీఎంగా పరిపాలించావు. ఏ పేదవాడికి నువ్వు ఏ సహాయం చేసావు? నీ తరఫున ఇదిగో ఈ పథకం ఉంది, చంద్రబాబు నాయుడు పెట్టిన పథకము ఒకటి చూపించండి. ఏదన్నా ఒకటన్నా ఉందా? ఇప్పుడు జగనన్న పెట్టిన పథకాలు తీసుకొచ్చి నువ్వు మార్పింగ్ చేసుకొని నువ్వు చూపిస్తున్నావు. కానీ అసలు నీ సొంతంగా ఒక పథకం అనేది ఎక్కడుంది? రాజశేఖర రెడ్డి అన్నది జగన్ అన్నది తప్ప. చంద్రబాబు గారు అంటే విజనరీ, డెవలప్మెంట్, అభివృద్ధి. విజనరీ అవన్నీ నాకు తెలీదు. చంద్రబాబు నాయుడు ఉంటే లేనోడికి మాత్రం చాలా కష్టాలు, చాలా బాధలు. మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకి ఇంకా నరకం. అదే జగన్ అని ఉంటే, పోయినసారి జగన్ అన్న ప్రభుత్వంలో మేము ప్రశాంతంగా బతికాం. అంటే ఆయన డబ్బులు వేసాడని కాదు, పిల్లలకి ఫీజులు కానీ, డబ్బులు టయానికి పట్టం కానీ, పండగలు కానీ అసలు ఎట్లా ఉందంటే 5 సంవత్సరాలు అలా ఉంది. పేదవాడు కనీసం పని మనిషి దొరకలేదండి. పోయినసారి 5 సంవత్సరాల్లో పని మనుషులు కూడా దొరకలా. ఎందుకు? జగన్ అన్న అలా పేదవాడికి అలా అందించాడు నిధులు. ఎన్ని ఈవీఎంలు బ్యాచ్, ఆయన సొంతంగా గెలిచిన బ్యాచే కాదు.